దేవునిని గురించినటువంటి ప్రతి ఆలోచన అయినను కూడా భయంతోనూ వణుకుతోనూ మనము ముందుకు సాగాలి. ఎవరైనా కానీ అంత భయం, వణుకు కనుక ప్రభు వాక్యం అంటే, ప్రభు యొక్క లక్షణం అంటే, ప్రభు యొక్క వాక్యము ద్వారా ఇస్తున్నాడంటే భయము, ఆ భయం కనబడాలి. దేవుడు అంటే భయము, దేవుని నీతి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను దృష్టించుచున్నాను. అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని బట్టి ఏమైపోవాలండి? భయం కలిగి దీనుడై పెరిగి నలిగిన హృదయం గలవాడై వణుకుచుండునో. వణకటం ఎవరికండి? వాక్యానికి. కానీ మనుషులు కాదు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేక్షించుకొని ఆ మాటని బట్టి నీవు వణుకుతున్నావు, దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఈ ఆలోచన మనం కలిగిన వారంగా ఉండాలి. నీతితోనూ భక్తితోనూ స్వస్థతతోనూ బ్రతుకుచుండ వల్లని మనకు బోధించుచున్నది. 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సద్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అక్కడ పౌలు గారు తీతుతో, తన శిష్యుడైనటువంటి తీతుతో ఆయనకి తెలిసిన విధానాన్ని బట్టి తీతుకి హెచ్చరిక